చాలా మంది మొగోళ్ళు వాళ్ళ పిల్లల నుంచి తప్పించుకొని టూర్లకి దోస్తులతో కలిసి ఎట్లా పోవాలి, లేకపోతే వాళ్ళని వదిలించుకొని ఎట్లా పోవాలి, వాళ్ళకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆఫ్రికాలో ఒక రాజు ఆయనకున్న 15 మంది భార్యలను తీసుకొని పోతాడంట ప్రతి టూర్కి. అది ఆఖరికి అఫీషియల్ టూర్ అయినా కూడా. మీరు చూస్తున్న ఈ రాజు పేరు మస్వాటి. ఈయన దేశం పేరు ఇస్వాటిని. ఈ దేశం ఏడుంది అని అంటే సౌత్ ఆఫ్రికాకి మొజాంబిక్కి మధ్యలుంది. రీసెంట్ గా ఈ రాజు ఆయన 15 మంది భార్యలతోటి 30 మంది పిల్లలతోటి 100 మంది సర్వెంట్లను వేసుకొని అబుదాబి రాజుని కలిసేటందుకు పోయిండు. 30 మంది పిల్లల ఎవరన్నా ఈ ఫ్యామిలీకి డైపర్లు అమ్మినా కూడా మస్తు బతికేయచ్చు. అవును, డైపర్లు అంటే గుర్తుకొచ్చింది. వారణాసిలో డైపర్ల చెట్టు ఉందంట తెలుసా? చూస్తే అదేదో డ్రాగన్ ఫ్రూట్కి మ్యాంగోకి ఇట్లా కవర్లు పేపర్లు కడతారు చూడు, అట్లనే అనిపిస్తుంది కదా. అయినా ఈ చెట్టుకి ఇన్ని డైపర్లు ఎందుకు ఉన్నాయి అనే కదా డౌట్. ఆ పక్కనే ఒక G+1 బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లోనంట ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడంట. ఆ పిల్లగాడు వాళ్ళ మమ్మీ రోజు తీసిన డైపర్ తీసినట్టు ఆ చెట్టు మీదకి ఇసురుతుందంట. అట్లా ఇసిరి 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 ఈరోజు ఒక్క చెట్టుకి 80 డైపర్లు ఎలాడుతున్నాయి. అమ్మ, చెట్టు మీద ఎందుకు ఇంత చెత్త వేస్తున్నావు అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ పోస్ట్ ని పెట్టడం జరిగిందనమాట. ఆమె పేరు శ్వేత ఖటారియా. నాకు తెలిసి ఈ డైపర్లను తీసుకుపోయి ఇంట్లో డస్ట్బిన్ వేస్తే డస్ట్బిన్ మొత్తం డైపర్లతోనే నిండిపోతుంది, ఇల్లంతా వాసనతో నిండిపోతుంది అని తీసి తీసి అటు ఇసురు కొడతా ఉన్నట్టున్నది ఆ తల్లి. అది కూడా 80 డైపర్లు.